వెల్కమ్ టు వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ. డీసీస్ డిఆర్స్లోని పార్ట్ 2 చూద్దాం. ఈ పార్ట్ 2లో ఇంకొక 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ 4 ప్రాబ్లమ్స్ నుంచి ఒక ఎస్ఏ, అంటే మొత్తం 7 ప్రాబ్లమ్స్ నుంచి ఒక ఎస్ఏ వస్తుంది మనకి. సో 5th ప్రాబ్లం దగ్గర నుంచి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, లెక్కలు కొంచెం లెంగ్దీగా వస్తాయి. సో ప్రాబ్లం చూద్దాం. షో దట్ ద లైన్స్ హూజ్ డీసీస్ ఆర్ గివెన్ బై సంథింగ్ కండిషన్ ఇచ్చాడు. ఇక్కడ లైన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడో చూడండి. ఫస్ట్ ఎల్ ప్లస్ ఎం ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0, దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. నెక్స్ట్ రెండోది 2mn మైనస్ ప్లస్ 3nl మైనస్ 5lm ఈజ్ ఈక్వల్ టు 0, దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఫస్ట్ ఈక్వేషన్ నుంచి పుట్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఎం ప్లస్ అని తీస్తున్నా, పుట్ ఇన్ ఈక్వేషన్ 2లో రాయాలి. పుట్ ఇన్ ఈక్వేషన్ 2. సో ఈక్వేషన్ 2లో రాద్దాం. ఈక్వేషన్ 2లో రాయటం ఒకసారి చూద్దాం. 2 ఇంటూ mn ప్లస్ 3n ఇంటూ మైనస్ ఆఫ్ m ప్లస్ n మైనస్ 5m ఇంటూ మైనస్ ఆఫ్ m ప్లస్ n దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో టోటల్గా మల్టిప్లై చేయండి రా. ఇది ఎంత అవుతుంది? 2mn మైనస్ 3n ఇంటూ m ప్లస్ n ప్లస్ ఆఫ్ మైనస్ ప్లస్ 5m ఇంటూ m ప్లస్ n దట్ ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ 2mn మైనస్ 3mn మైనస్ 3n స్క్వేర్ ప్లస్ 5m స్క్వేర్ 5mn దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ 5m స్క్వేర్ రాద్దాం. 5m స్క్వేర్ ఇక్కడ ఒకసారి చూడండి. 5mn ఉంది, 2mn ఉంది, 7mn అవుతుంది. ఇక్కడ ఎంత ఉంది మనకి? మైనస్, అంటే ఎంత అవుతుంది? ప్లస్ 4mn మైనస్ 3n స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే మనకి ఎంత అవుతుంది? 15. ఈ 15 మనం ఏం రాద్దాం చూడండి. దట్ ఇంప్లైస్ 5m స్క్వేర్ మైనస్, సో ఇక్కడ దాకా రాయాల్సిన అవసరం లేకుండా దీన్ని ఫ్యాక్టరైజేషన్ ఏవద్దు. దీనికి ఇంకో లాజిక్ చేద్దాం. ఇక్కడ మనకి బై n స్క్వేర్ ఉంది. డివైడ్ ఇక్కడ రాస్తున్నా చూడండి. డివైడ్ విత్ n స్క్వేర్, దీన్ని n స్క్వేర్తో డివైడ్ చేస్తాను. అంటే దట్ ఇంప్లైస్ 5m స్క్వేర్ బై n స్క్వేర్ ప్లస్ 4mn బై n స్క్వేర్ మైనస్ 3n స్క్వేర్ బై n స్క్వేర్ దట్ ఈక్వల్ టు 0. ఇక్కడ చూద్దాం. n స్క్వేర్ క్యాన్సిల్, ఇది క్యాన్సిల్. నెక్స్ట్ దట్ ఇంప్లైస్ 5m బై n హోల్ స్క్వేర్ 4m బై n మైనస్ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. ఇక్కడ చూద్దాం. a ఈక్వల్ టు ఎంత ఉందిరా మనకి? 5. నెక్స్ట్ b ఈక్వల్ టు 4, c ఈక్వల్ టు మైనస్ 3. సో మనకి ఈ ఈక్వేషన్లో ఇది m/n ఫామ్లో ఉంది. ఈ ఈక్వేషన్ m/n ఫామ్లో ఉంది కాబట్టి ఒకసారి చూడండి. m/n ఫామ్లో ఉంది కాబట్టి m1/n1 ఇదొక రూటు, ఇంకో రూట్ ఏమవుతుంది? m2/n2 ఆర్ 2 రూట్స్. m1/n1 ఎందుకు తీసుకున్నా? మనకి ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే రిమైనింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ m/n ఫామ్లో ఉంది కాబట్టి m1/n1 m2/n2 తీసుకుంటూ వచ్చాను. సో ఈ రెండింటికి ప్రొడక్ట్ చేస్తున్నాం. ఒకవేళ దీన్ని ఆల్ఫా దీన్ని బీటా అనుకున్నాం అనుకోండి, ఆల్ఫా బీటా చేసామనుకోండి, ఫార్ములా ఏమొచ్చింది? c/a. కాబట్టి ఇక్కడ ఏమర్థం మనం? m1 m2/n1 n2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ c/a. అదేనా? c/a, ఓన్లీ c/a వచ్చింది. c/a అంటే ఎంత అవుతుంది? మైనస్ 3/5. దీని నుంచి మైనస్ 3/5 దీని నుంచి ఇక్కడ రాస్తున్నా. అంటే m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5. నెక్స్ట్ n1 ఇంటూ n2 ఈజ్ ఈక్వల్ టు 5. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. m1 ఇంటూ m2 ఏమో మైనస్ 5, n1 ఇంటూ n2 ఎంత వచ్చింది? 5. ఇది ఒక కేసు. నెక్స్ట్ రెండో పార్ట్ చేస్తున్నాను. ఇదే లెక్కకి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఈక్వేషన్ ఎల్ ప్లస్ ఎం ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0. దీనిలో ఇందాక ఎల్ వాల్యూ తీసుకున్నాం, ఇప్పుడు ఎన్ వాల్యూ తీసుకుంటూ వస్తాను. ఎం వాల్యూ అంటే ఎం ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఎల్ ప్లస్ ఎన్. పుట్ ఇన్ 2లో రాస్తాను. పుట్ ఇన్ 2 అంటే ఈక్వేషన్ సెకండ్లో రాద్దాం. 2 ఇంటూ ఎన్, ఎం ప్లేస్లో ఎంత రాద్దాం? మైనస్ ఆఫ్ ఎల్ ప్లస్ ఎన్, ఓకేనా? ప్లస్ 3nl మైనస్
5l ఇంటూ m అంటే మైనస్ ఆఫ్ l ప్లస్ n దట్ ఈజ్ ఈక్వల్ టు 0 మైనస్ 2nl మైనస్ 2n స్క్వేర్ ప్లస్ 3nl మైనస్ ఆఫ్ మైనస్ 5l స్క్వేర్ మైనస్ ఎంత అవుతుంది మనకి ఇది మొత్తం ప్లస్ అయిపోతుంది ప్లస్ 5ln దట్ ఈజ్ ఈక్వల్ టు 5ln ఈక్వల్ టు 0 ఫస్ట్ది ఎంత అవుతుంది 5l స్క్వేర్ ఇది ఎంత అవుతుంది మనకి 5 ప్లస్ 3 అంటే ఎంత అవుతుంది 8 మైనస్ 2 అంటే ఎంత అవుతుందిరా 6 అయినా 6nl ప్లస్ మైనస్ 2n స్క్వేర్ ఈక్వల్ టు 0 మనకి మిగిలింది ఎంత చూడండి ఇక్కడ 5l స్క్వేర్ ప్లస్ 6nl 2n స్క్వేర్ ఈక్వల్ టు 0 దీన్ని దేంతో డివైడ్ చేద్దాం చూడండి డివైడ్ విత్ n స్క్వేర్ దీన్ని కూడా n స్క్వేర్తో డివైడ్ చేస్తా అప్పుడు ఏ ఫామ్ వస్తుందో చూడమ్మా 5 ఇంటూ l బై n హోల్ స్క్వేర్ ప్లస్ 6 ఇంటూ nl బై l స్క్వేర్ మైనస్ 2n స్క్వేర్ బై n స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 0 n స్క్వేర్ క్యాన్సిల్ n క్యాన్సిల్ అంటే ఎంత అవుతుంది 5 ఇంటూ l బై n హోల్ స్క్వేర్ ప్లస్ 6 ఇంటూ l బై n మైనస్ 2 ఈక్వల్ టు 0 సో ఇక్కడ మనకి రూట్స్ ఏ ఫామ్లో ఉన్నాయి L1 బై అంటే ఏం రాద్దాం చూడండి ఒకసారి L1 బై n1 ఒక రూటు రెండోది ఏంటి L2 బై n2 ఒక రూటు R2 రూట్స్ అనుకుంటే ఇక్కడ కండిషన్ మనం ఆల్ఫా ప్లస్ బీటా అంటే L1 L2 బై n1 n2 ఈజ్ ఈక్వల్ టు c బై a c అంటే మైనస్ 2/5 సో n1 ఇక్కడ రాద్దాం L1 L2 ఎంత అవుతుంది చెప్పండి ఇక్కడ L1 L2 ఈజ్ ఈక్వల్ టు -2 L1 L2 ఈజ్ ఈక్వల్ టు -2 సో టోటల్గా మనకి m1 m2 వచ్చింది n1 n2 వచ్చింది L1 L2 వచ్చింది కాస్ థీటాకి ఫార్ములా రాస్తున్నా కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి L1 L2 ప్లస్ m1 m2 ప్లస్ n1 n2 అదే కదా n1 n2 దట్ ఈజ్ ఈక్వల్ టు L1 L2 అంటే ఎంత ఉందిరా -2 ప్లస్ m1 m2 అంటే ఎంత ఉందిరా -3 ఇది -3 కదా -3 ప్లస్ n1 n2 అంటే ఎంత 5 దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు -5 ప్లస్ 5 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 0 కాస్ థీటా 0 ఎప్పుడు అవుతుంది థీటా ఈజ్ ఈక్వల్ టు π/2 థీటా ఈజ్ ఈక్వల్ టు π/2 ఓకే డీసీస్ డిఆర్స్లో నుంచి సెకండ్ పార్ట్లో 6th ప్రాబ్లం చూద్దాం అంటే ఫస్ట్ పార్ట్లో 4 ఉన్నాయి సెకండ్ పార్ట్లో 5 6 ప్రాబ్లం చూద్దాం ఇక్కడ ఏముందో చూద్దాం మనం ఏ రే మేక్స్ అన్ యాంగిల్ ఆల్ఫా బీటా గామా డెల్టా విత్ ద 4 డయాగ్నల్స్ ఆఫ్ ఏ క్యూబ్ అన్నాడు 4 డయాగ్నల్స్ ఆఫ్ ఏ క్యూబ్ ఒక్కసారి చూద్దాం మనం ఇక్కడ క్యూబ్ డయాగ్రామ్ తీసుకుందాం ముందు 4 డయాగ్నల్స్ ఆఫ్ ఏ క్యూబ్ అంటే ముందు క్యూబ్ డయాగ్నల్ అంటే క్యూబ్ రాస్తున్నాం లెక్క మొత్తం క్యూబ్ మీద డిపెండ్ అయి ఉంటుంది జాగ్రత్తగా చూడాలి ఇది క్యూబ్ అనుకుందాం ఓకేనా దీనికి జాయిన్ చేస్తున్నాం దీనికి జాయిన్ చేస్తాను దీనికి జాయిన్ చేస్తాను నెక్స్ట్ దీనికి జాయిన్ చేస్తాను దీన్ని ఎక్స్ యాక్సిస్ ఇస్తాను ఇది వై యాక్సెస్ ఇది జెడ్ యాక్సెస్ నెక్స్ట్ ఇదేమవుతుంది మనకి ఎక్స్ యాక్సెస్ ఓకేనా ఇది ఎక్స్ యాక్సెస్ ఇక్కడ ఉండే పాయింట్ ఎంత అవుతుందో మనకి ఓ 0,0,0 దీనికి ఎప్పుడు ఉండే ఆపోజిట్ పాయింట్ ఏమనుకుంటానంటే దీన్ని 1,1,1 ఎందుకంటాను కొన్ని మెటీరియల్స్లో ఏ కామా అలా మనం తీసుకునే లెంత్ బట్టి డిపెండ్ అవుతుంది ఇక్కడ నేను ఏం చేస్తానంటే కన్సిడర్ ఇట్ ఈజ్ ఏ యూనిట్ క్యూబ్ అనుకుంటున్నా యూనిట్ క్యూబ్ అంటే మీనింగ్ ఏంటి ఈ సైడ్ అయినా ఏ సైడ్ యొక్క లెంత్ 1 ఉంటుంది కాబట్టి నేను 1 తీసుకుంటాను కన్సిడర్ యూనిట్ క్యూబ్ అనకుండా లెంత్ ఏ అన్నాను అనుకోండి ఏ రాసేవాడిని సరే ఓకే దాని తర్వాత సంగతి చూద్దాం నెక్స్ట్ యూనిట్ క్యూబ్ ఇప్పుడు దీనికి పేరు నేమ్ ఇద్దాం దీన్ని ఫస్ట్ ఏ అనుకుంటాను ఓకేనా దీన్ని బి అనుకుంటాను దీన్ని సి అనుకుంటాను ఓకే రైట్ నెక్స్ట్ దీన్నేమో ఎస్ అనుకుందాం దీన్నేమో ఆర్ అనుకుందాం దీన్నేమో క్యూ అనుకుందాం మన ఇష్టం ఏ పేరైనా పెట్టుకోవచ్చు ఫస్ట్ మనకి ఇక్కడ కోఆర్డినేట్స్ రాస్తా
ఆరిజిన్ రాస్తాను. ఆరిజిన్ అంటే ఏంటి 0,0,0. నెక్స్ట్ ఏకి రాద్దాం. ఏ అనే పాయింట్ ఎక్స్ యాక్సెస్ మీద ఉంది. ఏ అనే పాయింట్ ఎక్స్ యాక్సెస్ మీద ఉందంటే ఎక్స్ మాత్రమే ఉంటుంది, వై జెడ్ రెండు జీరోలు అవుతాయి. కాబట్టి ఇదేం రాయొచ్చు 1 0 0. నెక్స్ట్ బి అనే పాయింట్ ఎక్కడ ఉంది, వై యాక్సెస్ మీద ఉంది అంటే వై మాత్రమే ఉంటుంది, ఎక్స్ 0 అవుతుంది, జెడ్ 0 అవుతుంది. సి అనే పాయింట్ 0 0 1. ఫస్ట్ ఇది క్లారిటీ రావాలి. ఓకే క్లియర్. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. మనకి దీనికి డయాగ్నల్ ఏమవుద్దో చెక్ చేసుకోండి. దీనికి డయాగ్నల్ ఏంటి మనకి ఓపీ, కాబట్టి పి రాద్దాం. పి అంటే సింపుల్ లాజిక్ ఏంటంటే పైన 0 వస్తే కింద 1 రాయండి, పైన 1 వస్తే కింద 0 రాయండి. అంటే ఎంత అవుతుంది మనకి 1 1 1. నెక్స్ట్ ఏ దేంతో అవుతుంది చూడండి, ఇదిగో ఏఆర్, ఇది డయాగ్నల్. ఏఆర్ అనేది ఒక డయాగ్నల్ అంటే ఇక్కడ రాస్తున్నాను, ఇక్కడ రాద్దాం 0 1 1. నెక్స్ట్ బిఎస్, ఇదిగో ఇది డయాగ్నల్, బిఎస్ అనేది డయాగ్నల్ కాబట్టి ఎస్ రాసి 1 0 1. సిక్యూ 1 1 0. క్లియర్. ఇప్పుడు దీంట్లో ఓపీ ఒక డయాగ్నల్, ఏఆర్ ఒక డయాగ్నల్, బిఎస్ ఒక డయాగ్నల్, సిక్యూ ఒక డయాగ్నల్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ నేను ఓపీ రాస్తున్నాను. ఓపీ రాస్తే ఓపీ నాకు డిఆర్స్ కావాలి, ఓపీకి డిఆర్స్ కావాలి. ఓపీకి డిఆర్స్ కావాలంటే ఫార్ములా x2 మైనస్ x1 y2 మైనస్ y1 z2 మైనస్ z1 చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు x1 y1 z1 x2 y2 z2. డిఆర్స్ అంటే ఏం రాద్దాం మనం 1 మైనస్ 0 1 మైనస్ 0 1 మైనస్ 0 అంటే టోటల్గా ఏమొచ్చినాయి 1 1 1. వీటిని ఏమనొచ్చు మనం ఏబిసి డిఆర్స్, ఇవేమవుతాయి మనకి డిఆర్స్. కానీ నాకు ఇప్పుడు డీసీస్ కావాలరా, డీసీస్ ఆఫ్ ఓపీ. ఓపీకి డీసీస్ కావాలంటే మనం ప్రీవియస్ 2 ప్రాబ్లమ్స్లో చూసాం. ఇదిగో 1 స్క్వేర్ 1 1 స్క్వేర్ 1 1 స్క్వేర్ 1 అంటే ఎంత అవుతుంది మనకి 1/√3. నెక్స్ట్ ఎంత అవుతుంది 1/√3 1/√3. ఇవి డీసీస్. దేనికి డీసీస్, ఇవి ఓపీ డీసీస్. ఇప్పుడు సింపుల్ లాజిక్ వాడదాం. ఓపీ డీసీస్ తర్వాత ఏం రాద్దాం ఏఆర్ డీసీస్. ఏఆర్ డీసీస్ కావాలంటే ముందు దీనికి కూడా 1/√3 రాయండి, 1/√3 రాయండి, 1/√3 రాయండి. ఓకేనా. నెక్స్ట్ బిఎస్ డీసీస్ దట్ ఈజ్ ఈక్వల్ టు దీనికి కూడా 1/√3 1/√3 రాయండి, చిన్న మార్పు ఉంటే తర్వాత చెప్తాను. సిక్యూ డీసీస్ ఈజ్ ఈక్వల్ టు 1/√3 1/√3 1/√3. ఇవి డీసీస్. ఓకే రైట్. అయితే ఇక్కడ గమనించాల్సింది 1/√3 1/√3 1/√3 అన్నీ పాజిటివ్ వచ్చినాయి. కానీ బిఎస్ చూడండి తర్వాత ఏఆర్ అంటే ఇక్కడ ఏమొచ్చింది చూడండి 1 మైనస్ 0 అంటే 1 1 మైనస్ 0 1 1 మైనస్ 0 కాబట్టి 1 1 1 వచ్చింది. ఇక్కడ ఏమొచ్చింది 0 మైనస్ 1 అంటే ఎంత వచ్చింది -1 వచ్చింది. -1 1 1 అంటే దాని మూలంగా మనకి ఫస్ట్ దానికి ఇక్కడ మైనస్ వచ్చింది, సెకండ్ వన్లో బిఎస్లో సెకండ్ దానికి మైనస్ వచ్చింది, సిక్యూలో థర్డ్ దానికి మైనస్ వచ్చింది. ఇది గమనించాలి. ఓకేనా. థర్డ్ దానికి సో మనకి డీసీస్ ఓపీకివి, ఏఆర్కివి, బిఎస్కిది, సిక్యూకిది. ఇప్పుడు లెట్ అంటే తీసుకుంటున్నా ఎల్ ఎం ఎన్ ఆర్, లెట్ ఎంఎన్ఆర్ డీసీస్ ఆఫ్ ఏ రే. ఒక రేకి డీసీస్ అనుకుంటున్నా. ఎందుకన్నాడు ఒక రే అనేది 4 డయాగ్నల్స్తో మనకి ఆల్ఫా బీటా గామా చేస్తుందంటే ఈ రే ఫస్ట్ డయాగ్నల్, ఈ రే సెకండ్ డయాగ్నల్, ఈ రే థర్డ్ డయాగ్నల్కి యాంగిల్స్ ఇచ్చాడు. కాబట్టి ఫస్ట్ మనం యాంగిల్ బిట్వీన్ ఇక్కడ రాస్తాను చూడండి, యాంగిల్ బిట్వీన్ రే అండ్ ఓపీ డయాగ్నల్. గమనించాలి రే అండ్ ఓపీ డయాగ్నల్. రేకి ఏముందో చూద్దాం. రే అంటే ఎంత ఎల్ ఎం ఎన్, ఓపీ డయాగ్నల్ ఎంత ఉంది 1/√3 1/√3 1/√3. ఈ రెండింటి మధ్య యాంగిల్ ఏంటి డయాగ్నల్ ఈజ్ ఎంత ఇక్కడ ఎంత ఇచ్చాడో ఆల్ఫా. కాబట్టి ఇక్కడ రాద్దాం కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి L1 L2 ప్లస్ M1 M2 ప్లస్ N1 N2 L1 L2 M1 M2 దట్ ఈజ్ ఈక్వల్ టు L1 L2. L1 అంటే ఎంత
L1 అంటే చూడండి ఇక్కడ L ఇంటూ L2 అంటే 1/√3 అంటే ఎంత అవుతుంది L/√3 ప్లస్ M/√3 ప్లస్ N/√3 ఈ మొత్తానికి కలిపి మనం కాస్ ఆల్ఫాని ఏమి రాయొచ్చు అంటే ఫైనల్గా L ప్లస్ M ప్లస్ N/√3 ఇది కాస్ ఆల్ఫా ఇక్కడ కాస్ ఆల్ఫా తెలిసింది ఇప్పుడు కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా ఏంటో రాద్దాం మనం ఇక్కడ తీసేస్తున్నాను ఈ పాట తీసేస్తున్నాను చూడండి కాస్ ఆల్ఫా అంటే ఎంత వచ్చిందిరా మనకి కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ M ప్లస్ N/√3 ఓకేనా కాస్ ఆల్ఫా ఇప్పుడు చూద్దాం మనకి మరి కాస్ బీటా ఏమవుద్ది కాస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -L ప్లస్ M ప్లస్ N/√3 నెక్స్ట్ కాస్ గామా ఈజ్ ఈక్వల్ టు L మైనస్ M ప్లస్ N/√3 నెక్స్ట్ కాస్ డెల్టా ఈక్వల్ టు L ప్లస్ M మైనస్ N/√3 L ప్లస్ M ప్లస్ N/√3 సో ఇవి రాసుకుంటూ వద్దాం ఈ నాలుగిటికి మనకు కావాల్సింది ఏంటి కాసు స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాసు స్క్వేర్ బీటా ప్లస్ కాసు స్క్వేర్ గామా ప్లస్ కాసు స్క్వేర్ డెల్టా ఇంతవరకు ఓకే మరి ఈ 4 ఎలా రాసాం మనకి ఇందాక డీసీసీలో ఫస్ట్ దానికి పాజిటివ్ వస్తే సెకండ్ దానికి నెగిటివ్ వచ్చింది సెకండ్ దానికి నెగిటివ్ వేసాను థర్డ్ దానికి ఎంకు నెగిటివ్ వచ్చింది ఫోర్త్ దానికి -Nకి నెగిటివ్ ఈ 4గిటిని ఆల్టర్నేటివ్గా రాసేసాను ఇప్పుడు ఇక్కడ చూద్దాం మనకి L² ప్లస్ M² ప్లస్ N² అంటే ఏముందో చూద్దాం ఒకసారి L ప్లస్ M ప్లస్ N/√3 హోల్ స్క్వేర్ రాయాలి ప్లస్ L ప్లస్ M ప్లస్ N/√3 హోల్ స్క్వేర్ రాయాలి నెక్స్ట్ L మైనస్ M ప్లస్ N/√3 హోల్ స్క్వేర్ రాయాలి నెక్స్ట్ L ప్లస్ M మైనస్ N/√3 హోల్ స్క్వేర్ రాయాలి ఓకే దట్ ఈజ్ ఈక్వల్ టు దీంట్లో 1/√3 హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుందిరా 1/3 కామన్ తీసేద్దాం 1/3 కామన్ తీసేస్తే L ప్లస్ M ప్లస్ N హోల్ స్క్వేర్ -L ప్లస్ M వీటన్నిటిని ఎక్స్పాండ్ చేస్తే మనకి మిగిలేది 4 ఇంటూ L² ప్లస్ M² ప్లస్ N² రాయొచ్చు ఇది ఫార్ములా ఇప్పుడు LMN అంటే సిన్స్ L² ప్లస్ M² N² ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది ఎందుకు L M N ఏంటయి మనకి డీసీస్ ఏంటంటే కండిషన్ ఏం రాయొచ్చు L² ప్లస్ M² ప్లస్ N² ఈక్వల్ టు 1 రాయొచ్చు అంటే 1/3 ఇంటూ 4 ఇంటూ ఎంత అవుతుంది 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 4/3 ఈజ్ ద ఆన్సర్ ఓకే 7th ప్రాబ్లం చూద్దాం ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద 2 డయాగ్నల్స్ ఆఫ్ ఏ క్యూబ్ అన్నాడు ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద 2 డయాగ్నల్స్ ఆఫ్ ఏ క్యూబ్ అంటే ఈ క్యూబ్ ఏంటి దీని ప్రాపర్టీస్ ఆల్రెడీ మనం ప్రీవియస్ ప్రాబ్లంలో మొత్తం చూస్తాం సో డయాగ్రామ్ రాసుకుంటూ వచ్చాను ఓ రాయటం బి రాసుకుంటూ వచ్చాను ఇక్కడ ఒక డయాగ్నల్ ఏముంది ఓపీ ఇంకో డయాగ్నల్ ఏముంది మనకి ద డిఆర్స్ ఆఫ్ డైరెక్ట్ రాద్దాం డీసీస్ ఆఫ్ ఏఆర్ రాద్దాం డీసీస్ ఆఫ్ ఏఆర్ అంటే ఏం రాద్దాం చూడండి ఏ అంటే ఏముందో చూడరా ఏఆర్ 0 - 1 నెక్స్ట్ 1 - 0 1 - 0 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత -1 1 1 ఓకేనా -1 1 1 సో దీనికి మనకి డీసీస్ రావాలి కాబట్టి ఇవి డిఆర్స్ డీసీస్ కావాలి డీసీస్ ఆఫ్ ఏఆర్ డీసీస్ కావాలంటే ఏం చేద్దాం -1/√3 -1/√3 సో మనకి ఓపీకి ఎలాగైతే డీసీస్ వచ్చినాయో ప్రీవియస్ ప్రాబ్లం మొత్తం డిస్కస్ చేసాం ఓపీకి ఎలా అయితే డీసీస్ వచ్చినాయో ఏఆర్ కూడా డీసీస్ అలాగే రాశాను ఇప్పుడు ఏం కావాలి మనకి యాంగిల్ కావాలంటండి ఈ రెండింటికి యాంగిల్ బిట్వీన్ ఎనీ 2 డయాగ్నల్స్ అన్నారు కదా యాంగిల్ బిట్వీన్ ఎనీ 2 డయాగ్నల్స్ ఏం రాసుకుంటా ఓపీ అండ్ ఏఆర్ తీసుకుంటూ వస్తాను ఓపీ అండ్ ఏఆర్ యాంగిల్ బిట్వీన్ 2 డయాగ్నల్స్ ఏంటి ఓపీ అండ్ ఏఆర్ ఫార్ములా ఏంటి మనకి కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు డీసీస్కి యాంగిల్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి L1 L2 ప్లస్ M1 M2 ప్లస్ N1 N2 దట్ ఈజ్ ఈక్వల్ టు L1 L2 అంటే ఎంత L1 L2 అంటే చూడండి 1/√3 ఇంటూ -1/√3 అంటే ఎంత వచ్చింది మనకి -1/3 ప్లస్ 1/3 ప్లస్ 1/3 అదే కదా వచ్చేది మనకి రెండోది చూడండి 1/√3 ఇంటూ 1/√3 అంటే 1/3 1/√3 ఇంటూ 1/√3 అంటే 1/3
ఈ రెండు క్యాన్సిల్ చేస్తా. టోటల్గా ఎంత అవుతుంది మనకి? కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/3. దట్ ఇంప్లైస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/3. కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/3. ఓకే, 8th ప్రాబ్లం చూద్దాం. ద వర్టిసెస్ ఆఫ్ ట్రయాంగిల్ ఆర్. సో ఒక వర్టిసెస్ అంటే ఒక ట్రయాంగిల్కి వర్టిసెస్ ఇచ్చాడు. ఒక ట్రయాంగిల్కి వర్టిసెస్ అంటే ముందు ఒక ట్రయాంగిల్ రాజేద్దాంరా. ఒక ట్రయాంగిల్ ఏబీసీ అని ట్రయాంగిల్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ తీసుకుంటాను, ఇక్కడ బి తీసుకుంటాను, సి. ఏ అంటే ఏముంది చూడమ్మా మనకి 1 4 2. నెక్స్ట్ రెండోది బి అంటే -2 1 2. సి అంటే 2 3 -4. ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది, ట్రయాంగిల్కి 3 వర్టిసెస్ తెలిసింది. నాకు యాంగిల్ ఏ కావాలి. యాంగిల్ ఫైండింగ్ యాంగిల్ ఏ. ఫైండింగ్ యాంగిల్ ఏ. యాంగిల్ ఏ కావాలి అంటే ఏబిఏసి ఏం చేయాలి మనం? ఏబిఏసికి డిఆర్స్ కానీ డీసీస్ కానీ తెలిస్తే యాంగిల్ రాయొచ్చు. డిఆర్స్ కానీ డీసీస్ కానీ తెలియాలంటే ముందు డిఆర్స్ రాద్దామా? కాబట్టి ఫస్ట్ ఏం రాద్దాం చూడండి. ఏబిడిఆర్స్. ఏబిడిఆర్స్ అంటే ఫార్ములా ఏంటి? x2 - x1. నెక్స్ట్ y2 - y1. z2 - z1. దట్ ఈజ్ ఈక్వల్ టు x2 - x1 అంటే ఏబి అంటే చూడండి -2 -1. నెక్స్ట్ 1 - 4 2 - 2. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? -3 -3 0. దీన్ని ఏమనుకుందాం మనం? a1 b1 c1. a1 b1 c1. నెక్స్ట్ రెండోది ఏబి. తర్వాత ఏం చేద్దాం? ఏసీడిఆర్స్. ఏసీడిఆర్స్ అంటే చూడండి ఎంత? 2 - 1 2 - 1. నెక్స్ట్ 3 - 4 -4 -2 అంటే ఎంత అవుతుంది? 1, -1, -6. దీన్ని ఏమనుకుందాం? a2 b2 c2. సో ఇవి డిఆర్స్. మనకి ఏబిడిఆర్స్ తెలిసింది, ఏసీడిఆర్స్ అంటే ఏబికి ఏసీకి డిఆర్స్ తెలిసిందంటే యాంగిల్ కామన్గా వచ్చింది కాబట్టి ఇప్పుడు రాద్దాం. యాంగిల్ బిట్వీన్ ఏబి అండ్ ఏసి అంటే ఏమొచ్చింది మనకి? దట్ ఈస్ యాంగిల్ ఏ. రాస్తున్నాను. కాస్ ఏ ఈజ్ ఈక్వల్ a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ c1 c2 బై a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ c1 c2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ప్లస్ c1 స్క్వేర్ ఇంటూ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ ప్లస్ c2 స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు a1 a2 అంటే ఎంత వచ్చింది చూడరా? -3 × 1 ఎంత వచ్చిందా మనకి? -3 ప్లస్ b1 b2 అంటే ఎంత వచ్చింది చూడరా? -3 -+1 అంటే ఎంత అవుతుంది? +3 ప్లస్ 0 బై స్క్వేర్ రూట్ ఆఫ్ -3 హోల్ స్క్వేర్ అంటే 9 ప్లస్ 9 ప్లస్ 0 స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ అంటే 1 1 స్క్వేర్ అంటే 1 1 ప్లస్ 1 ప్లస్ 36. దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ π/2. అప్పుడు యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు π/2 అంటే ఎంత అవుతుంది మనకి? π/2 ఆర్ 90 degrees. సో ఇది యాంగిల్ ఏ కనుక్కోవటం. యాంగిల్ బి కనుక్కోవాలనుకోండి, ఇవి రెండు మీరు ట్రై చేయండి. యాంగిల్ బి కనుక్కోవాలనుకోండి, యాంగిల్ బి అంటే ఏం చేయాలి? బిఏకి డిఆర్స్ కనుక్కోండి, బీసీకి డిఆర్స్ కనుక్కోండి. ఓకే, మరి యాంగిల్ సి అంటే ఏం చేయాలి? సిఏకి డిఆర్స్ కనుక్కోండి, సిబికి డిఆర్స్ కనుక్కోండి. ఆ రెండింటికి సేమ్ ఫార్ములా అప్లై చేయండి, ఈజీగా వస్తుంది. ఓకేనా? సో ఇది మోస్ట్